పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ నూతన కార్యవర్గం పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఆయన సత్కరించారు. నాయి బ్రాహ్మణ జేఏసీ జిల్లా అధ్యక్షులు పట్నాల గణపతి, గౌరవాధ్యక్షులు పిప్పళ్ల ప్రసాద్, మల్లువలస సత్యనారాయణ, మల్లువలస రాము, మల్లువలస అప్పారావు, ఉపాధ్యక్షులు వడ్లాది కృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నాడు సూర్యనారాయణ, కార్యదర్శి తుంపాల శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ గండ్రెడ్డి ప్రభాకర్, కొండేటి పోసిబాబు, బయ్యవరపు బాలసుబ్రహ్మణ్యం, యువజన జేఏసీ అధ్యక్షులు కోడూరు రామకృష్ణ, గౌరవాధ్యక్షులు పి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు బి వెంకట్, తుంపాల చంద్రశేఖర్, పరాలు, ఎన్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నుకొని అధ్యక్షులుగా పట్నాల గణపతి గారు, గౌరవ అధ్యక్షులుగా మల్లువలస రాము, యువజన అధ్యక్షులుగా రామకృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది. కొట్లాది కృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మరి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి సంఘ సమస్యలు పరిష్కరించుకొని ముందుకు సాగాలని, మీ సంఘానికి ఎమ్మెల్యేగా నా వంతుగా నేను పూర్తి సహకారాన్ని అందిస్తానని పూజ్యులు శ్రీ రామాంజనేయులు గారు ఉన్నత పదవుల్ని ఆశ్రయిస్తూనే ఆశ్రయిస్తున్నారు అనే మాట కంటే ఆయన దగ్గరికే ఆ పదవులన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆయన కామ కర్మయోగి. ఆ మహానుభావుడు మరికొన్ని పదవులు వారిని వెతుక్కుంటూ రావాలని నాయి బ్రాహ్మణ జేఏసీ సంఘం తరపున మేమందరం వచ్చి వారిని అభినందించడం జరుగుతుంది. మరి వారి యొక్క మాటల్లో నాయి బ్రాహ్మణ జేఏసీ సంఘం ఏర్పడి కొద్ది రోజులైంది. దాన్ని గణపతి గారని చెప్పి ఈయన అధ్యక్షులుగా, వీరిని రాము గారిని గౌరవ అధ్యక్షులుగా, అలాగే రామకృష్ణ గారిని యువజన అధ్యక్షులుగా ఎన్నుకొని ఈ జేఏసీని ముందుకు తీసుకెళ్తున్నాం. మరి దాని నిమిత్తం ఈరోజు వచ్చి మన శాసనసభ్యుల్ని అభినందించడం జరిగింది. పీసీసీ చైర్మన్ గా ఎన్నికైన మన పులపర్తి రామాంజనేయులు గారికి జేఏసీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు అలంకరించాలని, అలాగే రాష్ట్రంలో 1100 దేవస్థానాలు ఉన్నాయి. ప్రతి దేవస్థానంలో కూడా నాయి బ్రాహ్మణులు డైరెక్టర్గా గుర్తించాలని ప్రభుత్వం జీవో జారీ చేశారు. దాన్ని అనుసరించి మన భీమవరంలో ప్రతి దేవస్థానానికి నాయి బ్రాహ్మణులు డైరెక్ట్గా అవకాశం కల్పించాలని, అలాగే కార్పొరేట్ సంస్థలు వచ్చి నాయి బ్రాహ్మణుల కొనుగోలుపై చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రకంగా నాయి బ్రాహ్మణులు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ద్వారా ఒక 5 లక్షల రూపాయలు లోన్లు ఇప్పించి కార్పొరేషన్ బ్యూటీ పార్లర్ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తోడ్పడాలి. అలాగే మన డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1గా కరప్షన్ లేని డిప్యూటీ సీఎం అంటే మన కొండదల పవన్ కుమార్ గారు. భీమవరం సభ్యులైనటువంటి శాసనసభ్యులైనటువంటి పులపర్తి రామాంజనేయులు గారిని రాష్ట్ర మరియు జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ కమిటీ కలవడం జరిగింది. వారికి భీమవరం పట్టణం నుండి అభినందనలు తెలియపరుస్తూ, అలాగే ఈ రకంగా కలవడం జరిగింది కాబట్టి వారు మమ్మల్ని అందరినీ కూడా అభిమానంతో ఆప్యాయతతో పలకరించారు. అలాగే రానున్న రోజుల్లో ఈ జేఏసీ కమిటీ తరఫున మేము కోరుకునేది ఒకటే, దేవస్థానంలో ఉండి, రాజకీయంగా ఉండి, కులపరంగా ఉండి, వృత్తిపరంగా ఉండి మమ్మల్ని కొంచెం గుర్తుపెట్టుకొని రేపు మార్చి తర్వాత 9 ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. మమ్మల్ని కూడా గుర్తించి ఒక ఎమ్మెల్సీ స్థానం శాసనసభలో ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది, కల్పించాలని కోరడం జరుగుతుంది. జిల్లా జేఏసీ ఏర్పడిన తర్వాత భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులను కలవడం జరిగింది. అలాగే నాయి బ్రాహ్మణ సోదరులందరికీ మన ప్రభుత్వం జీవో ఇచ్చింది. ప్రతి గుడికి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా నియమించమని జీవో ఇచ్చింది. ఆ జీవోని మా నాయి బ్రాహ్మణ సోదరులందరికీ ఇవ్వాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. జేఈసీ ప్రమాణ స్వీకారం చేసి 3 రోజులు ఉందండి. ఈ 3 రోజుల్లో అయిపోయాక మన స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారిని కలిసి మా సమస్యల గురించి వారికి వివరించి చేస్తే ఆయన స్పందించి మీకు ఏ విధమైన సమస్యలున్నా నేనున్నాను అని భరోసా ఇవ్వడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో మాకు చట్టసభలో ఒక స్థానం కల్పించాలని ముఖ్యమంత్రుల్ని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మంత్రివర్గ సహచరులందరినీ అతి తొందరలో రాజధాని వెళ్ళి వారందరినీ కలిసి